హాయ్ క్రెడిట్ కార్డ్ లవర్స్. క్రెడిట్ కార్డ్కి సంబంధించి ఆర్బీఐ మార్చ్ 6, 2024 నాడు ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే ఇచ్చిందనమాట. సో దీని యొక్క సారాంశమే ఈ వీడియో గైస్. సో డెఫినెట్గా ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. సో కంప్లీట్గా వీడియో అనేది చూడండి. జనరల్గా మనకు ఎలా ఉంటాయంటే ఇందులో సింపుల్గా వర్డ్స్ చెప్పాలంటే క్రెడిట్ కార్డ్స్ మీకు ఇష్యూ అయిందనుకోండి, ఇంతకుముందు క్రెడిట్ కార్డ్ నెట్వర్క్స్ అయితే కొన్ని ఉన్నాయి. అవి మనకు వీసా కావచ్చు, మాస్టర్ కార్డ్ కావచ్చు, లేదంటే అమెరికన్ ఎక్స్ప్రెస్ కావచ్చు, రూపే రీసెంట్గా మనకి ఇండియన్ యొక్క ఉంది కదా వర్షన్ అనేది రూపే. సో ఇవన్నీ కూడా మనకి నెట్వర్క్స్ రూపంలో లభిస్తాయి క్రెడిట్ కార్డ్స్. దీనిలో ఏదో ఒకటి అనేది మీకు వచ్చేది, కానీ ఇంటెన్షనల్లీ మీరు దేన్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది లేకపోయేది. కానీ ఆర్బీఐ ఇప్పుడు దీన్ని కంప్లీట్గా చేంజెస్ అయితే తీసుకొచ్చింది గైస్. సో దీనివల్ల మనకు లభించే లాభం ఏంటి అనేది ఈ వీడియోలో డిస్కస్ అయితే చేస్తాను. డెఫినెట్గా మనకు చాలా లాభాలు అయితే ఉన్నాయి గైస్. అవేంటో ఇప్పుడు మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మీరు చేయాల్సిందల్లా కంప్లీట్గా వీడియోని చూసి నచ్చినట్టు తెలియకుండా మాత్రం మర్చిపోకండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ గైస్. ఇక్కడ కేవలం మన ఛానల్లో క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే కాదు, లోన్స్కి సంబంధించి బ్యాంకింగ్ ఇన్ఫర్మేషన్, లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో మీకు అప్డేట్స్ రావాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ కూడా ఆన్ చేసుకోండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉన్నాను, అక్కడి నుంచి డైరెక్ట్గా ఫాలో కూడా చేసుకోవచ్చు. మరి మ్యాటర్ చూసినట్టయితే మనకు మార్చ్ 6, 2024 నాడు ఒక నోటిఫికేషన్ అయితే ఆర్బీఐ నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది. అదే క్రెడిట్ కార్డ్కి సంబంధించి ఈ నెట్వర్క్ అంటే పోర్టింగ్ ఆప్షన్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇంతకుముందు దీని గురించి చాలా నోటిఫికేషన్స్ లేదంటే చాలా రూమర్స్ కూడా రావడం జరిగిందనమాట. కానీ ఇప్పుడైతే దీన్ని అమల్లోకి అయితే చెక్ చేసింది. మరి ఇక్కడ ఆర్బీఐ నుంచి మనకి ఏమేం పాయింట్స్ వచ్చాయనేది మీకు బ్రీఫ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీరు ఇప్పుడున్నటువంటి క్రెడిట్ కార్డ్ నెట్వర్క్స్లో ఏ కార్డ్ నెట్వర్క్ అయినా సెలెక్ట్ చేసుకునే అవకాశాన్ని పూర్తిగా కస్టమర్స్కే ఇడిచిపెట్టడం జరిగింది. సో ఇంతకుముందు మీకు ఏ కార్డ్ అయినా అష్యూ చేయడం జరిగిందంటే ఆ కార్డు సెలక్షన్ అనేది అంటే నెట్వర్క్ సెలక్షన్ అనేది మీ చేతిలో ఉండేది కాదనమాట. ఇప్పుడు అలా కాదు. మనం ఆర్బీఐ రూల్స్ ప్రకారము మీకు మాస్టర్ కార్డ్ కావాలా, వీసా నెట్వర్క్ కావాలా, లేదంటే అమెరికన్ ఎక్స్ప్రెస్ అనేది యాక్చువల్గా ఒక బ్యాంక్ అయినా కూడా దాన్ని మనం క్రెడిట్ కార్డ్ రూపంలో నెట్వర్క్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. బట్ అది ఇండియాలో లేదు వైస్, బట్ అవుట్ ఆఫ్ కంట్రీలో ఎక్కువగా అయితే మనకి అమలు అవుతుంది. మన ఇండియాలో బేసిక్గా ఉండేది వీసా నెట్వర్క్, మాస్టర్ కార్డు, అలాగే రూపే. మరి రూపే అనేది ఎన్పిసిఐ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మనకి 2012లో లాంచ్ చేసింది ఈ రూపే నెట్వర్క్ అనేది. దీన్ని డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డులు కూడా లాంచ్ చేస్తారు. మరి ఈ నెట్వర్క్ మనకు టోటలీ మన ఇండియాలో మాత్రమే పనిచేస్తుంది. అదే వీసా, మాస్టర్ కార్డ్ అన్నట్టయితే ఇంటర్నేషనల్ కూడా పనిచేస్తాయి అనమాట. వాళ్ళ నెట్వర్క్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. మరి వీటిలో మీకు నచ్చినటువంటి నెట్వర్క్ని మీ క్రెడిట్ కార్డ్కి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. గైస్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీరు ఎస్బీఐ సింప్లీ సేవ్ క్రెడిట్ కార్డ్ అప్లై చేస్తారనుకోండి. ఎస్బీఐ సింప్లీ సేవ్లో మనకు 2 నెట్వర్క్స్ అయితే ఉన్నాయి. ఒకటి వీసా నెట్వర్క్, ఇంకోటి రూపే నెట్వర్క్ రీసెంట్గా లాంచ్ చేశారు. నా దగ్గర ఎస్బీఐ సింప్లీ సేవ్ వీసా నెట్వర్క్ అయితే ఉంది. సో నాకు వచ్చినప్పుడు కార్డు నాకు వీసా నెట్వర్క్ వచ్చింది, నాకు అప్పుడు సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ లేదు. కానీ ఇప్పుడు అలా కాదనమాట. మీరు రూపే నెట్వర్క్ కావాలంటే రూపే ఇస్తారు, లేదు నాకు వీసా వేరియంట్ కావాలనుకుంటే వీసా వేరియంట్ ఇస్తారన్నమాట. సో ఈ విధంగా మనకు ఒక కొత్త ఆప్షన్ అయితే తీసుకొచ్చింది. ఇక సెకండ్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు తీసుకొచ్చిన ఇంప్లిమెంటేషన్ అనేది వితిన్ 6 months లోపల ప్రతి బ్యాంకు అమల్లోకి తీసుకురావాల్సి ఉందని చెప్పి ఖచ్చితంగా నొక్కి చెప్పింది. మరి 6 months లోపల మరి బ్యాంక్స్ తెస్తాయని చెప్తే కొద్దిగా డౌట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బ్యాంక్స్ ఆల్రెడీ కొన్ని నెట్వర్క్స్తో టైఅప్ చేసుకుని కొంతమంది వీసా తీసుకున్నారు, కొంతమంది ఇక్కడ మాస్టర్ కార్డ్తో టైఅప్ చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ కావచ్చు, లేదంటే మిలీనియా కార్డ్ కావచ్చు, ఇవన్నీ కూడా వీసా నెట్వర్క్తోనే టైఅప్ చేసుకునేసి వాళ్ళు కార్డ్స్ రిలీజ్ చేశారు. మరి ఆ నెట్వర్క్ని వాళ్ళు క్యాన్సిల్ చేసుకునేసి మళ్ళీ అన్ని నెట్వర్క్స్ని వాళ్ళు తీసుకొస్తారని చెప్తే అది డౌటే అనమాట. సో కస్టమర్ ఇష్టం కాబట్టి నెట్వర్క్ సెలెక్ట్ చేసుకోవడం అనేది ఇప్పుడు ప్రతి బ్యాంకు అన్ని నెట్వర్క్స్తో టైప్ చేసుకునేసి ఆల్మోస్ట్ అన్నీ అందుబాటులోకి తేవాల్సి ఉంటుంది. సో ఆ విషయం వారు మళ్ళీ గమనిస్తారా లేదంటే ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పి ఎంత టైం తీసుకుంటారో చెప్పలేము. సో వెయిట్ చేసి చూద్దాం. 6 months అయితే మనకు ఆర్బీఐ టైం ఇచ్చింది. ఇక దాని తర్వాత ఇప్పుడు కొత్తగా తీసుకునే వాళ్ళకైతే నెట్వర్క్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నా అని చెప్పారు. మరి ఆల్రెడీ కార్డు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? సపోజ్ నా దగ్గర ఎస్బీఐ సింప్లీ సేవ్ క్రెడిట్ కార్డు ఉంది. మరి ఎస్బీఐ సింప్లీ సేవ్ యొక్క రూపే వేరియంట్కి మారాలనుకున్నట్టయితే ఇక్కడ కూడా ఒక బెస్ట్ ఆప్షన్ ప్రొవైడ్ చేసింది. అదేంటంటే, మీరు గనక ఈ రెన్యువల్ ఆఫర్ వస్తుంది కదా, అంటే మీ కార్డు 1 year అయిన తర్వాత మీరు రెన్యువల్ చేసుకోవాలి కదా, జాయినింగ్ ఫీ అంటే రెన్యువల్ ఫీ కట్టేసిన తర్వాత. సో ఆ ఫీ కట్టేటప్పుడు మీరు మళ్ళీ నెట్వర్క్ చేంజ్ ఆప్షన్ కోసం కస్టమర్ కేర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు నా దగ్గర వీసా వేరియంట్ ఉంది, నేను ఇప్పుడైతే సింప్లీ సేవ్ యొక్క 1 year ఆఫర్ అయితే వస్తుంది కదా మనకి, అప్పుడు పేమెంట్ చేసేటప్పుడు నేను కస్టమర్ కేర్ ఫోన్ చేసి నాకు రూపే వేరియంట్ కావాలి అని చెప్పి రిక్వెస్ట్ అయితే పెట్టుకోవచ్చు. అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మనకి రూపే వేరియంట్ ఇవ్వాల్సిందే. సో ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళకి ఆప్షన్ అయితే లేదు, డ్యామ్ షూర్గా ఇవ్వాల్సిందే గైస్. అది మన చేతుల్లో ఇప్పుడు మనకి ఆర్బీఐ ఇచ్చేసింది. ఇంకొక బెస్ట్ పాయింట్ ఏంటంటే, మీరు క్రెడిట్ కార్డు సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీరు ఫలానా నెట్వర్క్లోని ఉండాలి అని చెప్పి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ కూడా బ్యాంకులు మీ మీద పెట్టకూడదు, ఎటువంటి కండిషన్స్ కూడా మీ మీద అప్లై అయితే చేయకూడదు. మీకు నచ్చిన టైంలో నచ్చినటువంటి నెట్వర్క్ని సెలెక్ట్ చేసుకునే ఫ్రీ ఆప్షన్ అనేది అక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో మీ మీద ఎటువంటి ప్రెజర్ కూడా వాళ్ళు పెట్టకూడదు అనమాట. మీరు వీసాలోనే ఉండండి,
మాస్టర్లోనే ఉండండి అని చెప్పి పెట్టకూడదు, వాళ్ళు కండిషన్స్ ఉంచకూడదు అనమాట. ఈ ఆప్షన్ కూడా అంటే మనకి ఇటువంటి ఆప్షన్ కూడా మనకి ఆర్బీఐ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా చూసినట్టయితే ఇక్కడ మంచి మంచి పాయింట్స్ అయితే మనకి చెప్పారు కదా. మరి దీనివల్ల మనకు కలిగే లాభాలు ఏంటో ఇప్పుడైతే సింపుల్గా మీకు చెప్తాను. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీరు ఇప్పుడు వీసా నెట్వర్క్ కనుక కలిగి ఉండి ఏదైనా ఒక క్రెడిట్ కార్డ్ని మీరు ఏదైనా మర్చెంట్ దగ్గర పర్చేస్ చేసిన పోయారు, అక్కడ స్వైప్ అప్ చేస్తారు. సో పీఓఎస్ మిషన్ ఉంటుంది కదా, అంటే పాయింట్ ఆఫ్ సేల్ మిషన్ ఉంటుంది, అక్కడ స్వైప్ అప్ చేసినప్పుడు వాళ్ళకు 2% ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుందని చెప్పి చెప్తారు. సో దాన్ని ఎండిఆర్ అంటారన్నమాట. ఎండిఆర్ అంటే నథింగ్ బట్ మర్చెంట్ డిస్కౌంట్ రేట్. అక్కడ ఒక 2% వరకు ఛార్జ్ ఉంటుందన్నమాట. అది యాక్చువల్గా వాళ్ళు మర్చెంట్ వాళ్ళు ఆ క్రెడిట్ కార్డ్ వాళ్ళకి పే చేయాల్సి ఉంటుంది, అది మనం పే చేస్తలేదు. కానీ వాళ్ళు ఏం చెప్తారంటే ఈ 2% కూడా మీరే మాకు కట్టాల్సి ఉంటుంది, సో ఎక్స్ట్రా 2% ఛార్జెస్ పడుతుందని చెప్పి 100కి ₹2 చొప్పున వసూలు చేసుకుంటూ ఉంటారు. మరి ఇది వీసా, మాస్టర్, అమెరికన్ ఎక్స్ప్రెస్ ఇటువంటి వేరే నెట్వర్క్స్ అయితే పడుతూ ఉంటాయి. అదే మీరు గనక ఇప్పుడు రూపే వేరియంట్కి మారాలనుకోండి, ఇప్పుడు మన ఇండియాలో ఇది చాలా పాపులర్ నెట్వర్క్ కదా. సో రూపే వేరియంట్ వల్ల మనకు బెస్ట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే యూపీఐ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. ఓకే, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ఉంది కదా. సో దీని ఎన్పిసిఐ మనకి ఇంప్లిమెంట్ చేసింది కాబట్టి మనకు చిన్న చిన్న షాపుల్లో కూడా మనము ఈ గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం లాంటి అప్లికేషన్ యూస్ చేసుకుని ట్రాన్స్ఫర్ అనేది వితౌట్ జీరో ఛార్జెస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ప్రతి చోట యూజ్ చేసుకోవచ్చు, జీరో ఛార్జెస్ యూజ్ చేసుకోవచ్చు. మనకి ఎండిఆర్ ఈ ఛార్జెస్ అనేవి అప్లికబుల్ కూడా కావన్నమాట. ఓకే, ఇక దీని తర్వాత మీరు ఈ వీసా, మాస్టర్ కార్డ్ నెట్వర్క్ నుంచి రూపేకి ఎక్కువగా మారాలనుకోండి. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఈ నోటిఫికేషన్ అమలు అయిన తర్వాత ఎక్కువ మంది రూపే నెట్వర్క్ని కోరుకుంటారు, ఎందుకంటే రూపేలో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ దీంట్లో మీరు యూపీఐ ట్రాన్సాక్షన్ చేసుకున్నప్పుడు ఎవ్రీడే లైఫ్లో చాలా చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్, పాల ప్యాకెట్ నుంచి స్టార్ట్ చేసుకుని మీరు పెద్ద వర్చు పర్చేస్ చేసుకున్నా కూడా యూపీఐ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. దానికి రూపాయి కూడా ఛార్జ్ చేసుకోలేదు, జీరో ఛార్జెస్ కదా. మరి ఇక్కడ మీకు ఈ యూపీఐ ట్రాన్సాక్షన్ చేసుకున్నది కానీ కొన్ని క్రెడిట్ కార్డ్స్ మీకు 1 to 2% లేదంటే 3 to 4% క్యాష్ బ్యాక్ రూట్గా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ కొన్ని రివార్డ్ పాయింట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ టాటా నియో ప్లస్ క్రెడిట్ కార్డ్ ఉంది, యూపీఐ ట్రాన్సాక్షన్ మీరు చేసుకున్నప్పుడు గాను అక్కడ ఒక మాక్సిమం 5% వరకు టాటా నియో కాయిన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది. ఇలా కొన్ని క్రెడిట్ కార్డ్స్ యూపీఐ ట్రాన్సాక్షన్ కూడా మనకు రివార్డ్ పాయింట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా ఒక బెస్ట్ ఆప్షన్ కదా. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు కనుక యూపీఐ ట్రాన్సాక్షన్ చేసుకున్నారు అనుకోండి రూపే కార్డ్ ద్వారా, ఇంకోటి ఇక్కడ కొన్ని మైల్ స్టోన్స్ అయితే మీరు అచీవ్ చేసుకోవడానికి ఈజీగా అవకాశం కల్పిస్తారు కదా. సపోజ్ చెప్పాలంటే ఏదైనా ఒక క్రెడిట్ కార్డు మీరు పర్చేజ్ చేసిన తర్వాత ఒక ₹500 ఫీ చార్జ్ చేస్తారు అనుకోండి. ఈ ₹500 ఫీ చార్జ్ చేసిన తర్వాత మీరు ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత ఒక 2 lakhs కంప్లీట్ చేసుకోండి. ఈ 2 lakhs కంప్లీట్ చేసినట్టయితే మీకు ₹500 వేవ్ ఆఫ్ చేస్తాము అంటారు. మరి ఇటువంటి ఆప్షన్ అనేది మీరు యూపీఐ ట్రాన్సాక్షన్ డైలీలో ఏదో ఒకటి మీరు ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటారు కదా, అది మీరు బ్యాంక్ అకౌంట్ నుంచి కాకుండా క్రెడిట్ కార్డ్ ద్వారా, అది కూడా ఎస్పెషల్లీ రూపే కార్డ్ ద్వారా మీరు పేమెంట్ చేస్తారు అనుకోండి, సంవత్సరం లోపల 2 lakhs ఈజీగా మనకు స్పెండ్ అయితే అయిపోతాయి. ఇవన్నీ కూడా మనకి వేవ్ ఆఫ్ ట్రాన్సాక్షన్లో ఖచ్చితంగా ఎలిజిబుల్ అవుతాయి అనమాట. ఆ విధంగా కూడా మీరు వేవ్ ఆఫ్ ఆప్షన్ని పొందే అవకాశం అయితే ఇది మనకు కల్పిస్తుంది. అదే మీరు స్పెషల్గా ₹2 లక్షలు సపరేట్గా ఖర్చు పెట్టాలనుకున్నట్టయితే కష్టం కదా. షాపింగ్ మాత్రమే చేసినట్టయితే మేబీ 2 లక్షలు ఖర్చు కాకపోవచ్చు. మరి ఈ తరహాలో అయితే యూపీఐ ట్రాన్సాక్షన్లో అయితే చాలా ఈజీగా మనకి ఈ వేవ్ ఆఫ్ ఆప్షన్ కావచ్చు, లేదంటే మైల్ స్టోన్ ఆఫర్ కావచ్చు, పొందే అవకాశం అయితే ఉంటుంది గైస్. ఇలా చూసుకున్నట్టయితే మనకి రూపే వేరియంట్ వల్ల చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ నేను కేవలం రూపే వేరియంట్ గురించి చెప్పట్లేదు, మనకు వీసా, మాస్టర్ కార్డులు కూడా మంచి అడ్వాంటేజ్ అయితే ఉన్నాయి. అవన్నీ ఎక్కడంటే అవుట్ ఆఫ్ కంట్రీలో ఎవరైతే ట్రావెల్ చేస్తుంటారో వాళ్ళకి బెనిఫిషియల్గా ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ రూపే వేరియంట్ అనేది మనకి ఇంటర్నేషనల్ అయితే వర్కౌట్ అయితే అవ్వదు. డెబిట్ కార్డ్ కావచ్చు, లేదంటే క్రెడిట్ కార్డ్ కావచ్చు, రూపే వేరియంట్లో మన ఇండియా వరకే బాగా చాలామంది అవుతున్నాయి. ఇంకా ఇంటర్నేషనల్ అయితే ఇది చాలామంది కాలేదు. అదే మీరు వీసా కానీ మాస్టర్ కార్డు మీరు ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ ఎక్కువ చేసుకుంటారు, ఇంటర్నేషనల్గా ట్రావెల్ చేస్తుంటారు, అటువంటి వాళ్ళకు మీకు ఏమన్నా రూపే కార్డు వచ్చిందనుకోండి, మీరు అబ్జల్యూట్గా ఇప్పుడు మీరు వీసా కార్డులోకి మారిపోవచ్చు. సో మీకు కావాల్సినటువంటి ఆప్షన్స్ దాంట్లో మీకు ఈజీగా లభిస్తాయి. సో ఓవరాల్గా చూసినట్టయితే మనకు బెనిఫిషియల్ కలిగే విధంగా, అంటే కార్డ్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో, కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు బెనిఫిషియల్ కలిగే విధంగా మనకు ఆర్బీఐ అనేది కొత్తగా ఈ విధంగా ఆప్షన్స్ అయితే తీసుకొచ్చేసింది. సో బ్యాంక్స్ ఈ నెట్వర్క్స్ నుంచి టైప్ చేస్తున్నటువంటి ప్రతి ఆప్షన్ కూడా మనకి ఈజీగా చేతుల్లోకి వచ్చేస్తుంది గైస్. సో ఇప్పుడు మీరు నచ్చిన కార్డ్ని నచ్చిన నెట్వర్క్తో పాటు సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించింది. సో ఇదైతే ఒక మంచి మార్పు అని చెప్పుకోవచ్చు. డ్యామ్ షూర్గా అందరికైతే ఉపయోగపడుతుంది గైస్. సో ఇది బ్రీఫ్గా ఇన్ఫర్మేషన్. డెఫినెట్గా మీకైతే నచ్చింది అనుకుంటాను. నచ్చినట్టయితే లైక్ కూడా మర్చిపోకండి. సో నాకు తెలిసి ఇంకా మీకు చాలా డౌట్స్ అయితే రైజ్ అయి ఉంటాయి. ఆ డౌట్స్ అన్ని కూడా డెఫినెట్గా కామెంట్ చేయండి, నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వీడియోలో అయితే ఎంత గైస్. మరి ఇంకొక టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్.